భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనం కాలసర్ప దోషం గురించి సప్రమాణికంగా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది ఏది చెప్పినా సరే సవైదికంగా ఉండాలా, వేదాలు సమ్మతించాలనమాట. అంతేగాని తంత్రం పేరుతో, మంత్రం పేరుతో, యంత్రాల పేరుతో అట్లాగా మనం సత్యాన్ని మనం డీవియేట్ చేయకూడదు. అందువల్లనే మనం చూపించేటటువంటి ప్రతీదీ కూడా ఆధారాలతో మనం చూపిస్తూ చేస్తూ ఉంటాను. ఇదిగో మనకి శివుడు పార్వతీకి దేవికి చెప్పినటువంటి కాలసర్ప దోషాల గురించి ఏ పురాణమైనా శివుడు పార్వతికి చెప్పారు. అదే ఇదిగో ఈ కాలసర్ప దోషం. దాని గురించి, దాని శాంతి ఇదంతా ప్రామాణికంగా ఈ యొక్క దీని నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. ఏవండీ ఇది చూపించగానే నేను ఇదెందుకు చూపిస్తున్నానంటే మీకు, నాయనా ఒక ప్రమాణాన్ని నేను మీకు చూపించి చెప్తున్నాను అని. మీరేమో ఏవండీ ఆ పుస్తకం ఏ మార్కెట్‌లో దొరుకుద్దండి? గురువుగారు చెప్పండి. ఇయి కాల్స్. అది ఇది మార్కెట్‌లో దొరికే పుస్తకాలు దాని మీద కాన్సంట్రేట్ చేయకండి. రాహుకేతువుల్ని ఎలా పూజ చేయాలి? ఏం చేయాలి? అనేది గురువు చెప్పేది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటిదనమాట. సాధారణంగా కాలసర్ప దోషం వరాహమిహిరుడు మనకి బృహజ్జాతకంలో ఇంకా అనేకమైనవి చెప్పారు. ఏమిటండి అంటే అన్ని గ్రహాలు రాహు, కేతు మధ్యలో పడిపోతాయి. ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ చెప్పినప్పుడు ఈ గ్రహాలన్నీ పడిపోతే దాన్ని ఏమంటారు అనంటే కాలసర్ప దోషం అంటారనమాట. అది. అంటే ఈ యొక్క ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం కదా మనం. ఒకసారి నేను ఒక పూజ చేస్తున్నప్పుడు మా మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను ప్రొఫెసర్ అని తెలీదు. ఆ అమ్మాయి మామూలుగా ఉంది. క్లాక్ వైజ్ ప్రదక్షిణాలు చేయండి. క్లాక్ వైజ్ అనగానే ఏంట్రా బాబు పంతులు గారు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని నవ్వుకుంటారు. అలా మీరు కూడా ఈ యొక్క కాలసర్ప దోషాలకి మీరు విని ఉంటారు. గా అందరూ కూడా చెప్పడం. ఈ రాహు, కేతువులు ఇదిగో ఇది. ఇప్పుడు ఇది చక్రం. ఈ చక్రంలో మనకి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఇదిగో రాహువు, ఇది కేతువు అనుకోండి. ఇదిగో రాహువు, కేతువు ఈ గ్రహాలన్నీ ఇలాగా పడిపోతే దాన్ని కాలసర్ప దోషం అంటారు. ఇటేపంతా ఖాళీ ఉండాలి. లేకపోతే ఇటేపు పడితే ఇటేపంతా ఖాళీ ఉండాల. అంటే ఈ రాహు, కేతువుల మధ్య పడిపోయినటువంటి గ్రహాలు సంపూర్ణమైనటువంటి ఫలితాలని, ఎనర్జీలని ఇవ్వవనమాట. మనకి 12 రకాల కాలసర్ప దోషాల కింద మనం డివైడ్ చేసుకున్నాం. అనంత కాలసర్ప దోషం అని. ఇది ఒరిజినల్ కాలసర్ప దోషం. అంటే లగ్నం నుంచి 7వ వరకు రాహుకేతువులు కనుక ఉంటే దీన్ని అనంత కాలసర్ప దోషం అంటాం. రెండవ కాలసర్ప దోషము గుళిక కాలసర్ప దోషము. ఇది 2-8 మధ్యలో రాహుకేతువులు ఉండాలి. రాహువు 2లో ఉంటే కేతువు 8లో ఉండాలి. అలా మిగతా గ్రహాలన్నీ కూడా మధ్యలో పడిపోవాలి. అలాగే వాసుకి కాలసర్ప దోషం 3-9 మధ్యలో. శంఖపాల కాలసర్ప దోషం 4-10. పద్మకాల సర్పదోషం 5-11. తర్వాత మహాపద్మం కాలసర్పదోషం 6-12. తక్షక 7 నుంచి లగ్నం. తర్వాత కర్కోటక 8-2. శంఖచూడ 9-3. ఘటక 10-4. విషధార 11-5. శేషనాగ 12-6. ఈ విధంగా ఈ యొక్క కాలసర్ప దోషాలు అనేటటువంటివి ఇన్ని రకాలున్నాయి. అనంతాదినవకుల నాగదేవతాభ్యో నమః అంటాము. అనంతుడు ఎవరెవరున్నారు? అనంతుడు, గుళికుడు, వాసుకి, శంకుపాలుడు, పద్ముడు, మహాపద్ముడు, తక్షకుడు, కర్కోటకుడు, శంఖచూడుడు, ఘటక, విషధార, శేషనాగ వీళ్ళంతా కూడా సర్పరాజులు. కాళీయుడు మనకి శ్రీకృష్ణ పరమాత్మ మర్దన చేసినటువంటిది అంతా కూడా తాండవ నృత్యం చేస్తాడు కదా బృందావనంలో అది. కాబట్టి యమునా నదిలో. మరి ఇవన్నీ ఎందుకొస్తాయి అండి అనంటే మనం చాలా సింపుల్ అనమాట. దేవతా సర్పాలను మనం చంపితే వస్తాయి. లేకపోతే వాటిని నీడ మనము 2 కాలసర్ప దోషాలు అవి సంగమిస్తుంటే పొలంలో రైతులుంటారు కాబట్టి అవి వెళ్తున్నప్పుడు ఆ నీడ పడితే వస్తాయి. ఇవన్నీ మామూలు కారణాలు కానీ వాస్తవ ధర్మాలు ఎందుకొస్తాయి అంటే ఇప్పుడు పితృశాపాలు, నాగదోషాలు ఇవన్నీ మనకి ఎందుకొస్తాయి అనంటే మన ఇంట్లో తల్లిదండ్రులకి తిండి పెట్టకపోతే వస్తాయి. మన వంశంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి తిండి పెట్టకపోతే వస్తాయి. మనం కెపాసిటీ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. కెపాసిటీ లేనోళ్ళు పెట్టకపోతే ఆళ్ళకేం అంటుకోవు. కెపాసిటీ ఉండి అమెరికాలో బాగా సంపాదిస్తూ తల్లిదండ్రులని ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఈ తల్లిదండ్రులకు కూడా సిగ్గు లేదనమాట వీళ్ళు. మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారని చెప్పడం. ఇక్కడ హార్ట్ అటాక్ వస్తే జేర్పేజీ వాచ్‌మెన్ పక్కింటి వాచ్‌మెన్. ఆ వాచ్‌మెన్‌కి రూ. 100 ఇవ్వడానికి ఏడుస్తారు ఈళ్ళు ఇంత డబ్బులుండి. కానీ హార్ట్ అటాక్ వచ్చి చస్తుంటే ఆ వాచ్‌మెనే తీసుకెళ్ళి హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తాడు. సో మీరు మాకు పెన్షన్ వస్తుంది. మేము పిల్లల ఇళ్ళకెళ్ళం. మేము పిల్లలకి భారాన్ని కలిగించాం. ఇండియాలో మీరు చదివించుకోండిరా బాబు అంటే, మా పిల్లోడు బాగా సంపాదించాలి ఫారెన్ అంటే వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఉండిపోతారు.
కాబట్టి ఈ కాలసర్ప దోషానికి ఎప్పుడు కూడా మనము ఏమిట్రా శాంతి అని అంటే దేవాలయాలు వెళ్ళడం ఈజీ. దేవాలయాలకు కాదు వెళ్ళేది. ఇప్పుడు మనకి అన్ని అనంతాది నవకుల నాగదేవతలకు కూడా కలిపి మనకి వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మూలం అన్నమాట. అంటే నాగదేవతలు, ఆడనాగదేవతలైన, అనంతాది నవకుల నాగదేవతలైన, నా రేణుకా ఎల్లమ్మ తల్లైనా ఎవ్వరైనా సరే ఈ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనుక చేసుకుంటే మనకి ఆ యొక్క కాలసర్ప దోషం అనేటటువంటిది పోతుంది. ఏమిట్రా దీనికి చేసుకోవాలి అనంటే మనము ఏం ఏం పెడతామండి జనరల్‌గా దేవుడికి మనము మామూలుగా బెల్లం ముక్క నివేదన, తర్వాత చిమ్మిలి నివేదన చెయ్యాలి. చిమ్మిలి నివేదన మనం కనుక చేసుకొని నవావరణ పూజ అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో, ఈ యొక్క పూజను మనం చేసుకున్నప్పుడు మనకి కంపల్సరీ మనకి ఈ యొక్క కాలసర్ప దోషం అనేటటువంటిది పోతుంది. కాబట్టి ఈ యొక్క మనము కాళహస్తి ఎళ్లి చేయించుకుంటున్నామనండి అనంటారు. కాళహస్తి వెళ్ళి కాలసర్ప దోషం చేయించుకుంటున్నాము. అయినా సరే పోలేదండి అంటే అందుకే పోదనమాట. ఎందువలన పోదు అనంటే కాలసర్ప దోషం ఏదో మామూలుగా వెళ్ళేసి మనం చేయించుకొచ్చేస్తే పోదు. నేను చెప్తున్నాను కదా, మీరు పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. తర్వాత మీ ఇంట్లో ముసలాళ్ళకి, తల్లిదండ్రులకి వీళ్ళకి తిండి పెట్టాలి. ఇప్పుడు మెయిన్‌గా మనకి ఈ నవావరణ పూజ అనేటటువంటిది చేసాం కదా! ఆ నవావరణ పూజ అనేటటువంటిది ఎలా చేయాలంటే ఒక కలశం కాలసర్పం మీద పెట్టాలి. ఇదిగో ఇది యంత్రం. నాగపాశ యంత్రాన్ని ధరించాలి. ఈ యంత్రాన్ని వేసుకున్న తర్వాత మామూలుగా ఏం చేస్తాం, ఓం అనంతాయ నమః, ఓం శేషాయ నమః, ఓం వాసుక్యై తక్షకాయ నమః, కర్కోటకాయ నమః, శంఖపాలాయ నమః, నీలాయ నమః, కంబలకాయ నమః, మహాపద్మాయ నమః అవన్నీ చెప్పేసి దయాబ్ధే త్రాహి సంసార సర్ప భయాత్ శరణాగతః భక్త్యా సమర్పయేతుభ్యం ప్రథమం వర్ణార్చనం, మొట్టమొదట ఎంట్రీ అంటాం. అలా నవావరణాలు ఉంటాయి. ద్వితీయ తర్వాత ప్రథమావరణం దేవతాః ప్రియంతం నామామా, ఇది మొదట ఆవరణం. ఈ రకంగా మనము నాగపాశ యంత్రాన్ని పూజిస్తూ 9ంటికి వెళ్ళాలి. మరి ఇవన్నీ చేశారా కాళహస్తిలో? చేయరు కదా మరి. అలాగే నాగపంచమి వ్రతం అనేటటువంటిది ఉంటుంది, అది ఇంట్లోనే చేసుకోవాలా. తర్వాత నవమ చూడండి, అష్టమ అణిమాయై మహిమాయై లఘిమాయై గరిమాయై ప్రాప్త్యై ప్రాకామ్యై అమితాయై వాసితాయై అభీష్టం దేహి అష్టమావరణ దేవతాః ప్రియంతాం నామమ అంటే పుస్తకం కొనుక్కొని చదివేస్తే రాదమ్మా. గురువు అనేటటువంటి వాడు ఉండాలి. కాబట్టి మీరు చక్కగా చెప్పే విధానం చేసుకోండి. మంగళవారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ, ఆ తర్వాత ఈ తిథుల్లో ఆ వారాల్లో ఆ రోజు చవితి, పంచమి, షష్ఠి ఈ తిథుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టం. అందులో ఒక కలశాన్ని పెట్టుకోండి, మామిడాకులు పెట్టండి, తమలపాకులు పెట్టండి. ఆ కలశంలో సగం నీళ్ళు బియ్యం పోసేసి చక్కగా వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవాహయామి అంటూ ఓం శరవణ భవా అనే మంత్రంతో స్వామివారిని తీసుకురావాలా. అష్టోత్తరం పూజ చేయండి, పంచ ఉపచారాలు చేయండి. ఇలాగా పంచోపచారాలు చేసి కర్పూరంతో హారతి ఇవ్వండి. కుదిరితే పచ్చకర్పూరంతో ఇచ్చుకోండి. నైవేద్యాలు చిమ్మిలి అరటిపళ్ళు పెట్టండి. కొబ్బరికాయ కొట్టకూడదు. ఎందువలనంటే నాగదేవతకి ప్రాచీన పంతులు గారులు ఏం చెప్తారో తెలుసా? మన పాతకాలం మా గురువులంతా కూడా దాని మీద కొడితే, ఈ కొబ్బరికాయ కొడితే నాగఫణి పగులుతుంది కాబట్టి కొబ్బరికాయని వాడరనమాట. ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో వాడేస్తున్నారు. కొడితే కొట్టండి. మామిడి పళ్ళు అవి అరటిపళ్ళు పెట్టండి. ఆ తర్వాత చక్కగా ఈ యొక్క రావి చెట్టు, దేవతా వృక్షాలు మనకున్నాయి. మారేడు చెట్లు వాళ్ళకి నీళ్లు పోసి చక్కగా దండం పెట్టుకోండి. ఇదే పూజ. దానికి పెద్ద బిల్డప్లుగా యూట్యూబ్‌లో మొదటి రోజు ప్రసాదం ఇది, రెండవ రోజు ప్రసాదం 9 పూజలు. ఇప్పుడు నవావరణాలు చెప్పాను నేను. 9 ప్రసాదాలు చేయించొచ్చు మీ చేత. ప్రసాదం అంటే ఏంటి? ఇంతే తీసుకోవాలా. ప్రసాదం ఎవరు తీసుకోవాలా? ఇంతే మీరు పెడతారు. మీ బంధువులకు మాత్రం గంగాళాలు చేసుకొని తినేస్తారు మీరంతా. అది కాదు చేసేది. గంగాళాలు పేదవాళ్ళకి ప్రసాదం పంచండి. మీరు ఇంతే తీసుకోండి. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు గంగాళం అంతా అనుగ్రహం ఇస్తాడు. పుస్తకాలు చదివేస్తేనో లేకపోతే రెమెడీస్ అక్కడికెళ్ళి ఇక్కడికి ఆ దేవాలయాలకి ఈ దేవాలయాలు పరిగెట్టడం కాదు. ఒక దేవాలయానికి వెళ్ళొచ్చు, కుదిరినోళ్ళు చెప్తున్నాను. అది ఏ దేవాలయం? తిరుత్తణి దేవాలయం. తిరుత్తణి కానీ లేకపోతే ఈ యొక్క పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అక్కడ నవపాషాండాలతో తయారైనటువంటి విగ్రహం ఉంటుంది. దాని మీద అభిషేకం చేస్తే ఆ నీళ్లతో తీర్థం కనుక తాగినట్లయితే తప్పకుండా మనకి తీర్థంతో ఆరోగ్యాలు నయమైపోతాయి. ఈ రకంగా మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఫాలో అవుతూ ఉండండి. శుభమస్తు.